కార్యమూలనే వివరించగలనా నీ ప్రేమను వర్ణించగలనా నీ కార్యమూలనే వివరించగలనా దయాళుడా నా యేసు రాజా నీ సన్నిధానమే నాకు మేలయా దయాళుడా నా యేసు రాజా నీ సన్నిధానమే నాకు మేలయా నీ ప్రేమను వర్ణించగలనా నీ కార్యమూలనే వివరించగలనా నీ ప్రేమను వర్ణించగలనా నీ కార్యమూలనే వివరించగలనా కాపరిగా నన్ను కాచినావే నీ రెక్కల నీడలో దాచినావే పరమ తండ్రివై నన్ను రక్షించావే నీ ప్రేమను వర్ణించగలనా నీ కార్యమూలనే వివరించగలనా నీ ప్రేమను వర్ణించగలనా నీ కార్యమూలనే వివరించగలనా బలహీనుడనై నేను ఉండగా బలవంతునిగా నన్ను మార్చినావే బలహీనుడనై నేను ఉండగా బలవంతునిగా నన్ను మార్చినావే యెహోవా షమ్మా నా ఆధారమా స్తుతించకుండా నేనుండగలనా సంపన్నుడా శాలేము రాజా ప్రకటించకుండా నేనుండగలనా నీ ప్రేమను వర్ణించగలనా నీ కార్యమూలనే వివరించగలనా నీ ప్రేమను వర్ణించగలనా నీ కార్యమూలనే వివరించగలనా స్థలములలో సిలువ సువార్త నేను ప్రకటించెదను క్రీస్తు నామ మెరుగని స్థలములలో సిలువ సువార్త నేను ప్రకటించెదను పీడు భూములను నేను దున్నేదను ఆత్మల దాహముతో పరిగెట్టెదను శరీర కోర్కెలను సిలువ వేసెదా మంచి దాసునిగా పేరు పొందెదా నీ ప్రేమను వర్ణించగలనా నీ కార్యమూలనే వివరించగలనా నీ ప్రేమను వర్ణించగలనా
వివరించగలనా? దయాళుడా నా యేసు రాజా, నీ సన్నిధానమే నాకు మేలయా. దయాళుడా నా యేసు రాజా, నీ సన్నిధానమే నాకు మేలయా. నీ ప్రేమను వర్ణించగలనా? నీ కార్యములనే వివరించగలనా? నీ ప్రేమను వర్ణించగలనా? నీ కార్యములనే వివరించగలనా? ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రభునేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో మీకు మరొకసారి నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో దేవుడు ఈ టీవీ పరిచయం దేవుడు దినదిన అభివృద్ధి పరుస్తూ అనేక వందల మంది, వేలాది మంది దేవుని బిడ్డలు ఈ వాక్యం ద్వారా ఆదరించబడుతున్నారని మేము విని ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ భారభరితమైన పరిచయం వెనకాల ఎంతో మంది ప్రార్థనపూర్వకంగా సహకరించి ఆర్థికంగా కూడా ఈ పరిచయను వారు ముందుకు నడిపిస్తున్నారు. ఈ పరిచయలో పాలిభాగస్తులు ఉన్న ప్రతి ఒక్కరికి మొదటిగా మేము వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, దయతో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు ఏ స్థానంలో ఉన్నా దయతో ఈ సమయంలో నాతో కలిసి ఈ వాక్యాన్ని ధ్యానించవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ గల తండ్రి యేసయ్య, మీ గొప్ప నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, సర్వశక్తివంతుడవు, భూమిని ఆకాశమును సృజించిన గొప్ప దేవుడవు. అటువంటి గొప్ప దేవునైనా మిమ్మల్ని ఆరాధించే గొప్ప కృపను మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. ఈ సమయంలో ప్రభువా, మీ గొప్పతనాన్ని వివరించడానికి నేనే పాటి వాడిని ప్రభువా. అయినా నా సొంత జ్ఞానం చెప్పున మీ మాటలు వివరించలేను. మీ పర సంబంధమైన జ్ఞానం ప్రసాదించండి. అలాగే వింటున్న మీ బిడ్డలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే నేను మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఈ వాక్యంలో పాలు పంచుకుంటున్న, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి మీ ప్రియ కుమారుని కుమార్తెని పేరు పైన దీవించి ఆశీర్వదించి మీ మహిమతో నింపి బలపరచమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, యేసు ప్రభు జీవితాలను మార్చే దేవుడు, బ్రతుకులను మార్చే దేవుడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో, ఎలాంటి శ్రమలు గుండా మనము మన జీవితాల్లో మనం జీవించినా వాటన్నిటి నుంచి యేసు ప్రభు వారు రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడుగా ఆయన ఉంటున్నాడు. ఆయన భూమిని ఆకాశమును సృజించిన దేవుడండి. యేసు ప్రభు వారు ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన భూమిని ఆకాశమును సృజించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. 146వ సంకీర్తన 6వ చరణంలో ఇక్కడ ఏం రాయబడిందంటే, ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. యేసు ప్రభు వారు భూమిని సముద్రము అందులో ఉన్న సమస్తాన్ని సృజించినవాడండి. ఈ సర్వ జగత్తును నిర్మించిన గొప్ప దేవుడు యేసు ప్రభు వారు. సూర్య చంద్ర నక్షత్రములను, అంతరిక్షమున ప్రతిదాన్ని కూడా యేసు ప్రభు వారు నిర్మించారు. 33వ సంకీర్తన 6వ చరణంలో, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగెను. దేవుడు మాట ద్వారా ఆకాశముల సర్వ సమూహములు కలిగాయండి. నవగ్రహాలుగా చెప్పుకుంటున్న గ్రహాలు, అలాగే కోట్లాది నక్షత్రాలు కూడా దేవుడే నిర్మించాడండి. దేవుడు నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహములు కలిగాయండి. అంటే దేవుడు తన శ్వాస విడిచినప్పుడు సూర్యుడు కలిగాడు. సుమారు సూర్యుని యొక్క ఉష్ణోగ్రత 6000 డిగ్రీలు. ఈ 6000 ఉష్ణోగ్రత కలిగిన సూర్యుని దేవుడు తన నోటితో ఆయన ఊదాడండి. హల్లెలూయా! ఆయన ఎంత గొప్ప దేవుడు అండి.
మన 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనే మనము జీవించడానికి కష్టపడుతున్నాం. అలాంటిది 6000 ఉష్ణోగ్రత కలిగిన సూర్యుడిని దేవుడు తన నోటితో ఊదాడు. ఆయన ఉఫ్ అని ఆయన ఊదినప్పుడు సూర్యుడు ఆయన నోట్లోంచి వచ్చాడండి. అంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన అంటే సూర్యుని కంటే గొప్పవాడు. ఈ యొక్క సృష్టిలో ఉన్న అన్నిటికంటే ఆయన గొప్పవాడు. అందుగురించే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అన్ని నామాల కంటే పైనామముగా ఆయన నామం హెచ్చించబడిందని అపోస్తలుడు పౌలు గారు అక్కడ రాస్తున్నారండి. ఫిలిప్పీ రాసిన పత్రికలో స్పష్టంగా దేవుడు గొప్పతనాన్ని మనం చూడగలుగుతున్నాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అన్ని నామాల కంటే పైనామము యేసు నామం. అంత ఉన్నతమైన గొప్ప నామాన్ని స్తుతించే వారంగా మనం ఉంటున్నామండి. మనం ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు. భూమిని ఆకాశమును వాటిలో సర్వాన్ని సృజించిన ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్లారా, దేవుడు జీవితాలను మారుస్తాడని నేను చెప్తున్నాను. ఆయన మన పోషకుడు, మన పాలకుడు. మన దుఃఖములో, సమస్యలో, ఇబ్బందుల్లో, వ్యాధులలో మనము ఎలాంటి స్థితిలో మనము పడిపోయినా ఆదరించేవారు లేక, ఆదుకునేవారు లేక, మనము ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండేవాడు యేసు ప్రభువారండి. ప్రియమైన దేవుని కుమారుడా, ఈ దినము బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మీకు చూపించాలని నేను దేవుని చేత ప్రేరేపించబడుతున్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనాల్లో ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తున్నామండి. ఈ స్త్రీకి ఉన్న పేరు పాపాత్మురాలైన స్త్రీ. పాపాత్మురాలైన స్త్రీ అని ఒక స్త్రీ గురించి మనం చదువుతున్నాం. యేసు ప్రభువారిని పరిసయ్యుడైన సీమోను యేసు ప్రభువారిని తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ఒక ధనవంతుడు ఈ యొక్క సీమోన్. ఈ ధనవంతుడు యేసు ప్రభువారిని తన ఇంటికి పిలిచాడండి. ఒక గొప్ప భవంతులో నివసించే వ్యక్తి ఈ సీమోన్. యేసు ప్రభువారిని తన ఇంటికి పిలిచాడు. యేసు ప్రభువారిని తన గృహంలోనికి ఆహ్వానించాడు. అయితే తన జీవితం మాత్రం దేవునికి సమీపంగా లేదండి. తన జీవితం దేవునికి చాలా దూరంగా ఉంది. యేసు ప్రభువారిని తన ఇంటికి పిలిపించుకున్న తన హృదయము క్రీస్తుతో అంటుకట్టబడలేదు. తన ఇంటిని చూపిస్తున్నాడు, తన పరిస్థితిని చూపిస్తున్నాడు, తన హోదాను గొప్పగా హెచ్చించుకుంటున్నాడు. దేవుని జనాంగమా, లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి మనం చదువుదాం. ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం చూస్తున్నామండి. పాపాత్మురాలైన స్త్రీ. ఆ దినాల్లో స్త్రీలకు ప్రాధాన్యత ఉండేది కాదు. స్త్రీలను గౌరవించేవారు కాదు. సమాజంలో స్త్రీలు మాట్లాడటానికి వీలు లేదు. వారు స్వేచ్ఛగా తిరగటానికి వీలు లేదు. వారు కోరుకున్నది చేయటానికి అనుమతి లేదు. అయితే ఇంకా భయంకరమైన పరిస్థితిలో ఈ స్త్రీ ఉందండి. ఈ స్త్రీకి ఒక పేరు పెట్టారు, పాపాత్మురాలైన స్త్రీ. ఈ స్త్రీకి మంచి సాక్ష్యం లేదండి. ఈ స్త్రీని ఎవరు గౌరవించేవారు కాదు. ఈ స్త్రీ జీవితం ఎంతో దౌర్భాగ్యమైన జీవితం గుండా ఈ స్త్రీ తన జీవితాన్ని బ్రతుకుతుంది. వ్యభిచారంతో ఈ స్త్రీ జీవిస్తుంది. వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ తన జీవితాన్ని పోషించుకుంటుంది. అత్తరు మనం చూస్తున్నాం. యేసు ప్రభు దగ్గరికి అత్తరు తీసుకొని వచ్చింది. ఈ అత్తరు పూసుకొని ప్రజలను, పురుషులను ఆకర్షించుకునేది. ఈ అత్తరు పూసుకోవడం ద్వారా ఆ వీధులు నిలబడి ఆ దారండిపోతున్న పురుషులను ఆకర్షించే స్త్రీగా ఈ స్త్రీ ఉందండి. ఇలాంటి స్త్రీ తన జీవితంలో తప్పు చేస్తున్నానని, ఒక భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నానని ఆ స్త్రీ గుర్తించిందండి. నేను ఎక్కడికి వెళ్ళినా నా జీవితంలో శాంతిని పొందలేను, సమాధానాన్ని పొందలేను, ఆత్మలో నెమ్మది పొందలేను, నేను పాప క్షమాపణ పొందలేనని ఈ స్త్రీ గుర్తించింది. గుర్తించి
తన పాప విమోచకుడైన యేసు క్రీస్తు వారిని కలవటానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టిందండి. ఈ స్త్రీని ఎవరు కూడా ఆహ్వానించలేదండి. దయతో గుర్తించుకోండి. పరిసేయుడు గొప్పవాడు, సీమోను అనే పరిసేయుడు గొప్పవాడు, ధనవంతుడు. ఈ స్త్రీకి పాపాత్మ పేరు పెట్టారు. ఒకవేళ ఈ స్త్రీ పరిసేయునింటికి వస్తే నన్ను చంపుతారని కూడా ఆ స్త్రీ గుర్తించగలుగుతుంది. అయితే ఏదైనప్పుడు కూడా నేను చనిపోయినా ఈ దినము నేను యేసుప్రభువాన్ని కలవాలి, యేసుప్రభుదే నా జీవితాన్ని కుమ్మరించాలి, నా బాధను నా పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలని ఈ స్త్రీ తన జీవితంలో ప్రేరేపించబడిందండి. ప్రభునందు ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, యేసుప్రభు వారు పాపాలు క్షమించేవాడు. యేసుప్రభు వారు మన జీవితాల్లో నెమ్మదినిచ్చేవాడు. ఒకవేళ ఈ సమయంలో ఈ వాక్యం చూస్తున్న మీరు కూడా మీ జీవితంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కూడా మీ ప్రయాణం ఇస్తే ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడి దగ్గరికి రండి. యేసయ్య దగ్గర మీ జీవితాన్ని తెలియపరచండి. మీ బ్రతుకుని యేసయ్యకి అప్పగించండి. మీ జీవితాన్ని యేసయ్య అప్పగించండి. మీ కుటుంబ జీవితంలో ఎలాంటి పరిస్థితి కూడా మీ ప్రయాణం చేసినా వాటన్నిటి నుంచి మీకు సమాధానం యేసుప్రభు వారు ఇస్తారనే ప్రభుపేట నేను చెప్పగలుగుతున్నాను. పాపములోను శాపములోను కూరుకుపోతున్న మానవాళిని రక్షించడానికి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి నరుడుగా అవతరించాడండి. ఆకాశమును నక్షత్రాలను సర్వ సమూహములను సృజించిన దేవుడు ఒక చిన్న గర్భంలో ఇమిడిపోవటానికి ఆయన వచ్చాడండి. ఆకాశము భూమి పట్టజాలిన దేవుడు మానవాళి కోసం తనను తాను తగ్గించుకొని ఒక చిన్న స్త్రీ గర్భములో ఇమిడిపోయాడండి. నీ కోసము, నా కోసం. ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఈ స్త్రీ జీవితం పాపము చేత వేదన పడుచున్నది. ఆత్మలో శాంతి లేక దిగులు పడుచున్నది. అయితే ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నిస్తుంది. నాకెన్ని ఆటంకాలు కలిగినా నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని తనకున్న విలువైన వస్తువు దేవుని దగ్గర తీసుకొని వచ్చిందండి. ఏ అత్తరుతోనైతే పురుషులను ఆకర్షిస్తుందో ఆ అత్తరునే దేవుని దగ్గర తీసుకొని వచ్చింది. ఏదైతే ఆ స్త్రీని పాపంలో పడివేస్తుందో ఆ పాపాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చిందండి. ప్రభునందు ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఈ సమయంలో మిమ్మల్ని ఏది పాపంలోనికి నెట్టివేస్తుందో వాటిని సమయంలో దేవునికి అప్పగించండి. ఏది మీ జీవితంలో మిమ్మల్ని అశాంతిగా మీ జీవితాన్ని మారుస్తుందో వాటిని దేవుని చేతికి అప్పగించండి. నీ ప్రభుపేట చెప్తున్నాను, దేవుడు గొప్ప విడుదల దేవుడు అని మీ జీవితంలో ఇస్తాడని ప్రభుపేట చెప్పగలుగుతున్నాను. ఈ స్త్రీ దేవుని దగ్గరికి సంపూర్ణ విధేయతతో ఆయన దగ్గరికి వచ్చిందండి. ఆయన వెనక తట్టు నిలబడ్డాది. ఆయన పాదాల దగ్గర నిలబడ్డాది. ఆయన పాదాల్లో నిలబడి కన్నీరుతో పాదాలు కడుగుతుందండి. ఆయన పాదాల చెంతకు మనం రావాలండి. ఎప్పుడైతే మనం ఆయన పాదాల చెంతకు వచ్చి మన పాపాలు మనం ఒప్పుకుంటామో, మన అపరాధాలు మనం ఒప్పుకుంటామో, ఆయన క్షమించే దేవుడు. ఆయన మన జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడని నేను ప్రభుపేట చెప్పగలుగుతున్నాను. ఈ స్త్రీ యేసయ్య దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటుంది. కానీ యేసు ప్రభువుని ఆహ్వానించిన సీమోను మాత్రము ఆ స్త్రీని తన హృదయంలో పాపాత్మురాలని పిలుస్తున్నాడండి, తీర్పిస్తున్నాడు. ఈ సీమోను తనకు తానే నీతిమంతుడిగా ఎంచుకుంటున్నాడండి. ఈ దినాల్లో చాలా మంది తమకు తాముగా నీతిమంతులుగా ఎంచుకుంటున్నారు. బైబిల్ ఏమంటుందంటే నీతిమంతుడు ఒకడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ భూమి మీద నీతిమంతుడు ఒకడును లేడని బైబిల్ చెప్తుందండి. ఒకవేళ ఈ సమయంలో మీరు నీ నీతిమంతుడని చెప్పుకుంటే మీరు అబద్ధికులని బైబిల్ చెప్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చాలా మంది పైకి భక్తి గలవారుగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉంటున్నారండి. చాలా మంది పైకి భక్తి గలవారుగా తను కనపరుచుకుంటారు, కానీ దేవుడు తన జీవితంలో ఉన్నాడని గుర్తించలేని పరిస్థితుల్లో జీవించేవారు చాలా మందిని మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా మనం జీవిస్తున్నాం? గర్వం అనేది ఉండకూడదండి. ఈ సీమోను యేసు ప్రభువారిని తన ఇంటికి పిలిచిన
తన హృదయం గర్వముతో నింపబడింది. తన జీవితము మార్పు లేదు. తన హృదయం గర్వంతో నింపబడడం మాత్రమే కాదు, కానీ ఇతరులను చిన్న చూపు చూసే వ్యక్తిగా ఈ సీమోను ఉంటున్నాడు. ఈ సమయంలో మీరు కూడా ఎదుటి వారిని చిన్న చూపు చూస్తున్నారా? ఈ యొక్క సీమోను ఈ స్త్రీకి తీర్పు తీరుస్తున్నాడు. తాను గొప్పవాడిగా ఎంచుకుంటున్నాడు. తన హృదయం గర్వంతో నింపబడ్డాది. ఈ దినాల్లో చాలా మంది ధనం కోసం జీవించే వారుగా ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల కోసము, హోదా కోసము, సమాజంలో గొప్పవారిగా పిలవబట్టక అనేక రీతులుగా చాలా మంది ప్రాకులాడుతూ జీవిస్తున్నారండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు బహు జాగ్రత్త కలిగి వారి జీవితాన్ని జీవించాలి. సర్వము నాశనం అయిపోతారు. దేవుడు రాకడకు సూచనలో అనేకమైన భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రేమ చల్లారిపోవును, అనేకుల ప్రేమ చల్లారిపోవును. ప్రభునందు ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, అన్నదమ్ముల మధ్యన ప్రేమ లోపిస్తుంది, అక్కజనుల మధ్యన ప్రేమ లోపిస్తుంది, బంధుమిత్రుల మధ్యన ప్రేమ లోపిస్తుంది, కుటుంబాల్లో కలహాలు, ఎక్కడ చూసినా శాంతి సమాధి లేని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకునే జీవితాలు ఈ దినాల్లో ఎంతో మంది జీవిస్తున్నారు. ఈ సమయంలో మీ జీవితం ఎలాగుంది? మీ బ్రతుకు ఎలాగున్నాయి? ఈ లోకంలోనికి మనం ఏమి తేలేదండి. వెళ్ళిపోయేటప్పుడు మనము దేన్ని కూడా తీసుకువెళ్ళాం. తల్లి గర్భంలో నుంచి ఉట్టి చేతితో మనం వచ్చాం. తిరిగి ఆ ఉట్టి చేతితోనే మనం వెళ్ళిపోతాం. శాశ్వతమైనది ఒకటే, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో వారసులుగా మనం వెళ్ళాలంటే కేవలం యేసు క్రీస్తు ద్వారా మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలం. యేసు ప్రభువారు భూమి మీద గొప్ప సవాల్తో కూడిన మాటను 2010 సంవత్సరాల క్రితము ఆయన ప్రకటించాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఈ భూమి మీద ఎవరు కూడా ఈ మాట పలకలేదండి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరని యేసయ్య చెప్తున్నారు. ఎవరని మాట చెప్పారండి భూమి మీద? బహుశా ఎవరైనా చెప్పుంటే నాకు చెప్పండి. ఎవరు కూడా ఈ మాట చెప్పలేదు. అవును ప్రియమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించే వారంగా మనం ఉంటున్నాం. పరిస్థితి ఎలాగుందంటే, వారు క్షమించరు, ప్రేమించరు, ఇతరులకు సహకరించరు. సహకరించడం కాదు, కానీ ఇతరుల మీద నిందలు వేసేవారుగా, ఇతరులను పాడు చేసేవారుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభువుని ఆహ్వానించిన సీమోను తనకు తను గొప్ప వ్యక్తిగా ఎంచుకుంటున్నాడు అండి. తన జీవితంలో పాప క్షమాపణ అవసరం లేదని ఈ వ్యక్తి అనుకుంటున్నాడు. నేను పరిచయండి, యూదా మత ప్రవిష్టుడిగా నేనున్నాను, నాకు పాప క్షమాపణ అవసరం లేదు అని ఒక గుడ్డి నమ్మకంతో జీవిస్తున్నాడండి. ఈ దినాల్లో చాలా మంది ప్రియమైన వాళ్ళ, ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు, పాప క్షమాపణ అనే ఒక మాటకు అర్థం తెలియదండి. మారు మనసు అనే మాటకు అర్థం తెలియని వారి దినాల్లో చాలా మంది మనం చూస్తున్నాం. మారు మనసు అనగా పాపాన్ని విడిచిపెట్టడం, పాపపు జీవితాన్ని విడిచిపెట్టడం, రోత జీవితాన్ని విడిచిపెట్టడం. ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవితంలో మారు మనసు వస్తుందో ఆ వ్యక్తి తన జీవితాన్ని తనది కాదని ఎంచుకుంటాడు. జక్కయ్య జీవితంలో దేవుడు ప్రవేశించగానే జక్కయ్య జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. అది మారు మనసు అండి. ఈ సమయంలో నిజంగా మీ మనసు మారితే మీ జీవితంలో మార్పు అనేది ఉంటుంది. మీ యొక్క జీవితాల్లో గొప్ప మార్పు కనిపిస్తుంది. మీ మాటలో మార్పు ఉంటుంది, మీ జీవిత శైలిలో మార్పు ఉంటుంది, మీ ప్రవర్తనలో మార్పు ఉంటుంది, ప్రేమించే విషయంలో మార్పు ఉంటుంది, మీ ఆలోచనలో మార్పు ఉంటుంది. ప్రభువునందు ప్రియ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, మీరు మారు మనసు పొందారా అని నేను అడుగుచున్నాను. సీమోను తనకు తాను గొప్ప వ్యక్తిగా ఎంచుకుంటున్నాడండి. అయితే ఈ పాపాత్ముడైన స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి పాప క్షమాపణతో, కన్నీరుతో, పశ్చాత్తాపంతో ఆయన దగ్గర కన్నీరు కార్చి ఆ కన్నీరుతో యేసుప్రభు పాదాలు తడిపిందండి. అంత మాత్రమే కాదండి, ఆ స్త్రీ తన కురులతో యేసుప్రభు పాదాలను తుడిస్తూ ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది. ఎంత గొప్ప కార్యం అండి! ఎంత గొప్ప తీర్మానం ఈ స్త్రీ తీసుకుందండి. తన కురులతో యేసు పాదాలు కడిగి తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటుంది. ప్రభువునందు ప్రియ దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, ఈ సమయంలో మీ హృదయం, మీ జీవితము ఇటు రీతిగా ఉందా? మీరు పాప క్షమాపణ పొందాలి, యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించాలి. సీమోను యేసు ప్రభువుని ఆహ్వానించాడు, కానీ యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు.
కానీ పాపాత్మ స్త్రీ ఆహ్వానించబడలేదు. కానీ యేసు ప్రభు దగ్గర ధైర్యముగా తన జీవితం ఏమైపోయినా అని మరణించినా పర్లేదు, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా జీవితాన్ని కుమ్మరించాలని ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభు అని తన హృదయంలో ఆహ్వానించి తన జీవితంలో గొప్ప మార్పును పొందిందండి. ఈ పాపాత్మల స్త్రీ తన పాపను ఒప్పుకుందండి. తన పాప జీవితాన్ని ఒప్పుకోండి. ఈ సమయంలో మీరు మీ పాపాలు ఒప్పుకుంటున్నారా? క్షమాపణ దేవుని దగ్గర అడగాలి. ఎందుకంటే యేసు రక్తము ప్రతి పాపము నుంచి మన పవిత్రపరుస్తుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, అంత మాత్రమే కాదండి, దేవుణ్ణి విస్తారంగా ప్రేమించాలి. ఆ స్త్రీ గురించి మనం చూసినప్పుడు ఆ స్త్రీ విస్తారంగా ప్రేమించను గనుక ఆమె విస్తార పాపను క్షమిస్తున్నానని యేసు ప్రభు వారు అక్కడ చెప్తున్నారండి. ఈ సమయంలో మీ పాపాలు క్షమించబడాలంటే మీరు దేవుని విస్తారంగా ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా దేవుని ప్రేమించడానికి ఈ సమయంలో మీరు సిద్ధపడండి. మీరు సిద్ధపడితే ప్రభునందు ప్రియమైన దేవుని కుమార్తె తప్పకుండా దేవుడు మీ జీవితంలో శాంతినిస్తాడు, సమాధానమునిస్తాడు. ఏ శాంతి, సమాధానం, ఆశీర్వాదం అయితే ఆ పాపాత్మ స్త్రీ పొందిందో ఈ సమయంలో మీరు కూడా పొందుతారని ప్రభుపేట నేను చెప్తున్నాను. ఎలాంటి బలమైన పరిస్థితుల్లో మీరున్నా, ఎలాంటి రుగ్మతల చేత మీరు పీడించబడుచున్నా, ఎలాంటి భయంకరమైన సమస్యలు గుండా, జీవితాల గుండా ప్రయాణం చేసినా, మీ కుటుంబ జీవితంలో ఎలాంటి ఆర్థికపరమైన పరిస్థితులు మీరు ఎదుర్కొన్నా, మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు భయపడుచున్నా, ఈ సమయంలో మీరు దేవుని ప్రేమించడం ప్రారంభించండి. తప్పగా నేను చెప్తున్నాను, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దయతో మీరు ఏ స్థలంలో ఉన్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా నాతో కలిసి ప్రార్థించండి. ఈ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకోండి. దేవుడు మనం సమృద్ధిగా దీవిస్తాడు. అత్యంత ప్రేమగల తండ్రి యేసయ్య, మీ గొప్ప నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా మీ బిడ్డలు దీవించండి, ఆస్వాదించండి. మీ గొప్ప విడుదల యేసు క్రీస్తులో దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నేనా ఈ పాపాత్మ స్త్రీ మీ దగ్గరికి వచ్చి విస్తారంగా ప్రేమించి తన జీవితాన్ని మీ దగ్గర కుమ్మరించినప్పుడు ప్రభువా, నేనా విస్తారమైన తన పాపాలు క్షమించిన దేవుడిగా మీరు ఉంటున్నారు ప్రభువా. ఈ సమయంలో నేను ఈ వాక్యం చూస్తున్న మీ ప్రియ బిడ్డల జీవితంలో శాంతినివ్వండి, సమాధానం ఇవ్వండి ప్రభువా. వీరి జీవితంలో నెమ్మది లేక నేను కుటుంబంలో అనేక సమస్యలతో, నేను శరీరంలో రోగముతో ప్రభు పీడింపడుచున్నారు తండ్రి. గొప్ప విడుదల యేసు నామములో మీరు ఈ సమయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దురాత్మశక్తి, అంధకాశక్తి ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభువా. నేను ఈ కుటుంబంలో నేను బిడ్డలు లేక వీరు ఎంతగానో వేదన పడుచున్నారు. నేను ఈ కుటుంబంలో తండ్రి నేను సహోదరి గర్భాన్ని మీరు తెరమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరో కుటుంబంలో ప్రభు భార్య భర్త సమాధానం లేకనైనా వీరినైనా ఎంతగానో కుటుంబంలో ప్రభు వేదన పడుచుండగా తండ్రి, భార్య భర్తను కల్పమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను క్యాన్సర్ వ్యాధితో, నేను తండ్రి భయంకరమైన ఎయిడ్స్ వ్యాధితో నేను పీడింపడుచున్న వారికి ఈ సమయంలో గొప్ప విడుదల దాయిత్యమని ప్రార్థిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే లార్డ్. నేను ఈ సమయంలో యేసు క్రీస్తు నేను ప్రార్థిస్తుండగా గొప్ప విడుదల దాయిచ్చేయండి. నేను ఈ సమయంలో మీ గొప్ప రక్షణ ప్రణాళికను తండ్రి మీ బిడ్డల జీవితంలో ప్రవహింపచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించిన కన్ను మూసుకొని తండ్రి నాతో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, వ్యాధితో ఉన్నా, బాధల్లో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, రోగముతో ఉన్నా, ఎలాంటి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఈ సమయంలో గొప్ప విడుదల మీరు ఇస్తున్నారని నమ్ముతున్నాను ప్రభువా. మీ బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. మీ శాంతి సమాధానంతో నింపమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ఆ పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుని మనం సమృద్ధిగా దీవించునుగాక. దయతో ఈ పరిచయ కొరకు ప్రార్థించండి. ఈ భారతభరితమైన పరిచయను నిరాటంకంగా కొనసాగించడానికి ఈ పరిచయ కొరకు స్పాన్సర్స్ కావాలి. మీరు ఈ టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకుంటే తప్పగా మీకు కనిపిస్తున్న ఈ ఫోన్ నంబర్స్ ఫోన్ చేయండి. దేవుని పరిచయలో పాలిభాగస్తులుగా చేరండి. అనేక మందికి దీవెనకరంగా మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాక్ట్స్ యాంటియోక్ సెంటర్ ఫర్ థియాలజికల్ స్టడీస్ అనే వేదాంత విద్య ద్వారా దేవుని సంఘములో ఉంటున్న దేవుని బిడ్డలకు నాణ్యత కలిగిన విద్యను అందించడానికి ఈ వేదాంతపరమైన కళాశాల మేము ప్రారంభించాం. అమెరికా దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన బైబిల్ కళాశాల ద్వారా వేదాంత పట్టభద్రులుగా చేసే సర్టిఫికేట్ మేము అందిస్తున్నాం. దయతో యాక్ట్స్ నందు మీరు కూడా చదవాలనుకుంటే మాకు తెలియపరచండి, మాకు ఫోన్ చేయండి, లెటర్స్ ద్వారా తెలియపరచండి. దేవుని మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీ కుటుంబములకు శాంతి
ఉపాధి లేక సతమతమవుతున్నారా? మంచి చదువు చదివి ఉద్యోగం రాక కృంగిపోతున్నారా? మీ దాంపత్య జీవితంలో ఒకరి యందు ఒకరు విశ్వాసం కోల్పోయారా? మీ పిల్లల గురించి బాధపడుతున్నారా? మీ భవిష్యత్తు గురించి భయపడుతున్నారా? మీరు అనారోగ్యం వలన కృంగిపోతున్నారా? మీ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవా? అయితే మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. సంప్రదించండి రెవరెండ్ జి విజయరాజు గారు, క్రైస్ట్ గోస్పెల్ చర్చ్ మినిస్ట్రీస్, ప్లాట్ నంబర్ 49A, డోర్ నంబర్ 39-27-34/1, సెకండ్ సౌత్ ఇండియా.